ప్రైవేటు వ్యక్తుల స్వాధీనంలోని భూములు ప్రభుత్వానివేనని కంచెవేయటానికి అనుసరించే విధానమేమిటని హైడ్రాని హైకోర్టు ప్రశ్నించింది. ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు అమలు చేయరని హైడ్రాని హైకోర్టు ప్రశ్నించింది. హైదరాబాద్ శివార్లలోని గండిపేటలో 1600 చదరపు గజాల భూమి చుట్టూ ఉన్న కంచెను తొలగించాలంటూ ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది. హైడ్రాకు ప్రత్యేక అధికారాలున్న కోర్టులను అతిక్రమించి వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేసింది. హైడ్రా వ్యవహరిస్తున్న తీరు కోర్టులకు అతీతమన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. ప్రైవేటు స్థలంలో సెప్టిక్ ట్యాంకుకు అడ్డంగా ఉన్న కంచెను తక్షణం తొలగించాలని, ప్రైవేటు స్థలంలో ఉన్న బోర్డును తొలగించాలని ఆదేశించింది. తమ స్థలానికి, ఇంటికి చెందిన స్థలాల చుట్టూ హైడ్రా కంచె వేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. వాదనలు వినిపించిన హైడ్రా తరపు న్యాయవాది ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించి నోటీసులు జారీ చేసి ప్రభుత్వ స్థలాలకు కంచె వేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత కేసులో సెప్టిక్ ట్యాంక్ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమికి కంచె వేశామని, పిటిషనర్లకు చెందిన స్థలానికి కాదన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామనగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ నిబంధనల ప్రకారం చేస్తే వివరాలు ఇచ్చేందుకు గడువు ఎందుకు అవసరమన్నారు. దాదాపు 400కు పైగా హైడ్రాకు వ్యతిరేకంగా పిటిషన్లు నమోదయ్యాయని, అందులో ఎన్నిటిలో కౌంటర్లు దాఖలు చేశారని ప్రశ్నించారు. ప్రైవేటు స్థలంలో ఉన్న కంచెను రికార్డులు పరిశీలించి తొలగించాలని ఆదేశించారు. గత వారం ఇచ్చిన ఆదేశాలు అమలయ్యాయో లేదో చెప్పాలని హైడ్రా న్యాయవాదిని ఆదేశించింది. ఓ ఇంటి చుట్టూ వేసిన కంచెకు సంబంధించిన వివరాలు సమర్పించాలని విచారణను వాయిదా వేసింది.